పుష్ప 2 ఘటనపై రాజకీయ వివాదం రాజుకుంది. సంధ్యా థియేటర్ల తొక్కిసలాటపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. కేసులు నమోదు చేసింది. అల్లు అర్జున్ ఎపిసోడ్ పై కాంగ్రెస్, ఎంఐఎం నేతలు, కామ్రేడ్లు గుస్సా అవుతున్నారు. అయితే అల్లు అర్జున్ కు మద్దతిస్తున్నారు బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు. సినీ ఇండస్ట్రీని రేవంత్ ఇబ్బంది పెడుతున్నారంటున్నారు కేటీఆర్, హరీష్ రావు. అల్లు అర్జున్ పై కేసును తప్పుపడుతున్నారు. అల్లు అర్జున్ ను కావాలనే టార్గెట్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు బీజేపీ లీడర్లు. మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, పుష్ప 2 ఘటనపై రాజకీయ వివాదం రాజుకోవడంపై అప్డేట్స్ ఏంటి? పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాటపై రాజకీయ వివాదం కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ తొక్కిసలాట ఇష్యూని సీరియస్గా తీసుకుంది. ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించింది. కారణమైన ఆ సినిమా హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసింది. ఆ తర్వాత ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ రోజు పూర్తిగా ఆ సినిమా హీరో అల్లు అర్జున్దే పూర్తిగా ఆయన వ్యవహరించిన తీరు పట్లే ఆ రోజు తొక్కిసలాట జరిగింది. ఒక బాధ్యత గల సినిమా హీరో థియేటర్ కంటే ప్రజలు అభిమానులు ఉన్న చోటకు వచ్చే ముందస్తుగా పోలీసు బందోబస్తు తీసుకున్న తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాత రావాల్సిన హీరో బాధ్యరహితంగా థియేటర్కి వెళ్ళే ముందే ఆయన పైకెక్కి అభిమానులకు అభివాదం చేస్తూ రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా ప్రస్తుతానికి సీరియస్గా ఉన్నాడు. ఇలాంటి బాధ్యత గల హీరో ఇలాంటి షోలోకి వెళ్లే ముందస్తుగా పోలీస్ భద్రత తీసుకొని వెళ్లాల్సి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ ఘటన జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన కామెంట్స్తో విపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. మొదటగా అంటే సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట రోజు జరిగిన ఘటన నుంచి కూడా అల్లు అర్జున్ అరెస్టు జరిగినప్పటి నుంచి బీజేపీ, బీఆర్ఎస్ ఆయనకు మద్దతు ప్రకటించి వస్తున్నాయి. అరెస్టును ఖండించాయి. జాతీయ అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్ని ఈ విధంగానైనా రాష్ట్ర ప్రభుత్వం చూసేది, లేదంటే పోలీసులు వ్యవహరించిన తీరుని ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతూ వచ్చాయి. ఇక తాజాగా జరుగుతున్న ఘటనకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఆ రోజు సంబంధించిన ఘటనకు సంబంధించి పోలీసులు మినిట్ టు మినిట్ ఏం జరిగింది, ఎక్కడ తప్పిదం జరిగింది, ఎందుకు ఆ మహిళ చనిపోవాల్సి వచ్చింది, ముందుగా హీరోకు సమాచారం ఇచ్చిన ఆయన బాధ్యతారహితంగా వివరించారంటూ పోలీసులు నిన్న వీడియో రిలీజ్ చేశారు. దాంతో ఇటు బీజేపీ, బీఆర్ఎస్ ఇలాంటి సమయంలో ప్రజలకు మద్దతుగా ఉండాల్సిన విపక్ష పార్టీలు ఇలాంటి రాజకీయం చేసే ప్రయత్నం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సైతం హీరో అల్లు అర్జున్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, పాన్ ఇండియా అంటే తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్లిన అల్లు అర్జున్ని కక్ష సాధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ముఖ్యంగా పోలీసుల తీరును బీజేపీ తప్పుపడుతుంది. ఎందుకు ఇలాంటి అంటే టాలీవుడ్ని టార్గెట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనే అంశాన్ని బీజేపీ పదే పదే విమర్శలు చేస్తుంది. ఇది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరు సరైనది కాదు. మహిళ చనిపోయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే చనిపోయిందంటూ కూడా బీజేపీ ప్రకటన చేసింది. కేవలం పోలీసుల నిర్లక్ష్యం వల్ల, పోలీసులు భద్రత కల్పించకపోవడం వల్లే సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగిందనే అంశాన్ని బీజేపీ పదే పదే ఆరోపణ చేస్తుంది. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీతేజ్ని పరామర్శించే సందర్భంగా కూడా కేవలం అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అక్కడ ఘటన జరిగింది, పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేస్తుంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదు అంటూ కూడా బీజేపీ ఆరోపించింది. ఇక బీఆర్ఎస్ పార్టీ సైతం మొదటి నుంచి కూడా ఇదే అంశాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతూ వస్తుంది. హీరో అల్లు అర్జున్ సీఎం పేరు ప్రస్తావించకపోవడం వల్ల, సీఎం పేరు మర్చిపోవడం వల్లే అల్లు అర్జున్ ఈ కేసులో అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇదే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణ చేస్తుంది. కానీ ఒక సినిమా సంబంధించిన బెనిఫిట్ షో నడుస్తున్నప్పుడు అక్కడికి రావాల్సిన హీరో బాధ్యతాయుతంగా వివరించకపోవడంలో ఈ ఘటన జరిగిందని పదే పదే రాష్ట్ర ప్రభుత్వము, పోలీసులు చెబుతున్నా బాధ్యతారహితంగా వివరించమన్న ఈ ఘటన జరిగిందంటూ పదే పదే పోలీసులు కూడా చెప్తున్నా. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఇలాంటి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నాయన్న ఒక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా ట్వీట్ల ద్వారా ఒకరిపై ఒకరు రాజకీయంగా ఆరోపణ చేస్తున్న సమయంలో సోషల్ మీడియాలో ప్రజలంతా కూడా ఒక
ఒకరు ఇలాంటి ఇష్యూలో ఒకరు చనిపోయినా కూడా ఇది ఎందుకు వారికి మద్దతు చెప్తున్నారంటూ విపక్షాలు చేస్తున్న కామెంట్స్పై వాళ్ళు సోషల్ మీడియా కామెంట్ చేస్తున్నారు. ప్రజల్లో కొంచెం ఇబ్బంది జరుగుతున్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి ఎందుకు విపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయనే అంశాన్ని కూడా సోషల్ మీడియాలో ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ అంశము రాజకీయంగా వివాదాన్ని రేపుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఎవరైతే అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా వ్యవహరించే ఆయన సినిమా థియేటర్కి వెళ్ళి పోలీసు భద్రత ముందు అనుమతి లేకుండా ఎందుకు వెళ్ళారనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే అనేక సంఘాలు కూడా ఆ వ్యవహారాన్ని సీరియస్గా తప్పుపడుతున్నాయి. కానీ విపక్షంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ మాత్రం పూర్తిగా జాతీయ స్థాయి అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వేరుస్తుంది. పూర్తిగా ఇదంతా సినిమా ఇండస్ట్రీకి ముడిపెడుతూ విపక్ష పార్టీలంతా కూడా ఒక రాజకీయంగా దుమారం లేపే ఒక ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో పూర్తిగా పోలీసులు తప్పిదం ఉందనే అంశాన్ని పదే పదే విపక్ష పార్టీలు బీజేపీ తెరమీద తీసుకొస్తున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ రెండు తెరమీద తీసుకొస్తారు. ఇది కావాలని ఒక తెలుగు ఇండస్ట్రీని తక్కువ చేసే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు వివరిస్తున్నారు. ఇక్కడైనా ఈ విధానాన్ని మార్చుకోవాలనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ బీజేపీ ప్రశ్నిస్తున్న పరిస్థితి. కానీ అధికార పార్టీ కేవలం ఒక ప్రజలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్లే ముందు ఎందుకు ముందస్తుగా అనుమతి తీసుకోలేదు? అక్కడికి వెళ్లాల్సిన సమయంలో పోలీసు అనుమతి తీసుకోకుండా వెళ్ళడం వల్లే అక్కడ పూర్తిగా తొక్కిసలాట జరిగింది. ముందస్తుగా ఒక బాధ్యతాయుతంగా ఉండాల్సిన సినిమా హీరో ముందుగా చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఆ సినిమా థియేటరు అదేవిధంగా హీరో అల్లు అర్జున్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. కేసులు కొనసాగుతాయి అనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో విపక్ష పార్టీల బీజేపీ బీఆర్ఎస్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా పోలీసుల తీరును తప్పడంతో ఇది రాజకీయంగా మరింత వివాదాన్ని రేగుతుందని చెప్పొచ్చు.